హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి పండగ 3 డేస్ అయితే వీడియోస్ తీశాను. 3 డేస్ కలిపి ఒకే వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ డే వచ్చేసి భోగి కదా. భోగి అయితే మేము 5 o'clock అలా అయితే లేచి భోగి మంట అయితే వేసుకున్నాము. అప్పటికే మేమే ఫస్ట్ మా స్ట్రీట్లో, ఇంకా ఎవ్వరు లేవలేదు అప్పటికి. ఇంకా ఉదయాన్నే అయితే హరిదాస్ వచ్చారు. అతనికి రా బియ్యం అయినా మనీ అయినా అలా ఇస్తే మంచిది కదా సంక్రాంతి రోజు అనేసి మా పాప చేత అయితే కొంచెం బియ్యం అయితే వేపించాను. ఇంకా మీ ఊర్లలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో సంక్రాంతి అనేది కామెంట్ చేయండి. మేమైతే కొన్ని పాత బట్టలు అయితే ఉంటే ఇంకా అవి వేసి మంటలో అలా అయితే కాసేపు ఉన్నాము 1 hour అలా. ఇంకా తర్వాత అయితే ఇంట్లో పనులు చేసుకోవడానికి అయితే వెళ్ళాం. చిన్న పాపని అయితే లేపలేదు, పెద్ద పాపని అయితే లేపాను. ఇంకా పెద్ద పాపది బర్త్డే కూడా ఆ రోజు. ప్రతి ఇయర్ అయితే ముందు రోజు వస్తుంది, భోగి ముందు రోజు. ఆ రోజు ఈ ఇయర్ అయితే ఇంకా భోగి రోజే వచ్చేసింది. 2 అయితే మాకు కలిసి వచ్చే భోగి అండ్ మా పాప బర్త్డే 13. ఇంకా ఆ రోజు బర్త్డే ఇంకా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. కేక్ తీసుకొచ్చుకొని ఇంకా కూల్ కేక్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. మాకు చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఇష్టం, అందరికీ బాగా తింటారు. ఇంకా జలుబులు కాబట్టి ఇంకా ఎక్కువ అయితే తినలేదు. అలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా భోగి కదా, 3 years మా పాపకి 3rd year నుండి 4 వచ్చింది. ఇంకా 3 years పోయాలి కదా, పోస్తే 3 years 7 years 5 years అలా అంటారు. ఇంకా మా పాపకి కూడా 3 years ఇయర్తో అయిపోద్ది అనేసి ఇంకా ఈ ఇయర్ కూడా భోగి పళ్ళు అయితే పోసాము. ఇంకా ఒక 3 members 5 members అలా పోస్తే మంచిది కదా. మా ఇంటి దగ్గర వాళ్ళని అయితే పిలుచుకొని పోపించుకున్నాము. ఇంకా అంతే. ఇంకా ఆ రోజైతే ఇంకా అన్నీ కలిసి వచ్చాయి, బర్త్డే ఇంకా అండ్ ఫెస్టివల్. నెక్స్ట్ డే వచ్చేసి మేము గోశాలకు కూడా అయితే వెళ్ళాము. గోవులు ఉంటాయి అక్కడికి వెళ్ళి వాటికైతే కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి పెట్టేసి అయితే వచ్చాము. మంచిగా అనిపించింది. సెకండ్ టైం వెళ్ళడం అయితే. ఫస్ట్ టైం ఏదో ఫెస్టివల్కి వెళ్ళాము, మళ్ళీ సంక్రాంతి రోజు అయితే వెళ్ళాము. ఇంకా భోగిపళ్ళు, రేగికాయలు, ఇంకా రేగిపళ్ళు, ఇంకా చాక్లెట్స్ ఉంటే షుగర్ కేన్ కూడా వేస్తే మంచిదంట. నా దగ్గర అయితే అప్పుడు లేదు, మాకు దొరకలేదు, అందుకని అయితే వేయలేదు. చాక్లెట్స్, కాయిన్స్, ఇంకా అవి ఎవరికైనా దానం చేస్తే మంచిదంట. కాయిన్స్ లేదా ఎవరికైనా ఇంటి దగ్గరికి వస్తారు కదా వాళ్ళకైనా ఇవ్వచ్చు, లేదా చెట్లలో అయినా వేయచ్చు తొక్కన దగ్గర అంటారు. నేనైతే దాచిపెట్టాను, ఎవరైనా వస్తే ఇవ్వచ్చులే అనేసి. కొంతమంది అయితే కాయిన్స్ వేయకూడదు అంటారు, కానీ దిష్టి పోద్ది అనేసి కొంతమంది అంటారు. మేమైతే వేసాము 11 rupees 21 rupees అలా. ఇంకా అంతే. ఆ తర్వాత ఇంకా ఎవరు తొక్కకుండా తీసేసి ఇంకా చెట్టు మొదట్లో అయితే వేసేసాము తొక్కని ప్లేసెస్లో. ఇలా అయితే భోగి రోజు అయితే ఇలా అయిపోయింది. ఇంకా చిన్నగా కేక్ కట్ చేసుకున్నాం కదా, ఇంటి దగ్గర వాళ్ళని అయితే పిలుచుకొని ఇచ్చాము. ఇంకా అంతే భోగి రోజు. ఇంకా నెక్స్ట్ డే అయితే సంక్రాంతి కదా, ఫెస్టివల్స్ అంటేనే ముగ్గులు. ఇంకా నైట్ టైం అయితే ముగ్గులు వేసుకొని ఇంక ఉదయం నుంచి అయితే ఫెస్టివల్ ఇంట్లో నైవేద్యాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా అంతే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేసి కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇలా చేసుకున్నాము. ఈసారి అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళలేదు, ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే. చిన్న పాప అయితే ఇంకా కదలకుండా కూర్చుంది అయిపోయేంత వరకు. భోగిపళ్ళు పోపిస్తే ఏంటంటే దానికంటూ ఏం ఆనవాయితీ అలా ఏమి ఉండదు. పోసిన అంటే మాకు లేదు ఆనవాయితీ అని ఎవరు అనుకోకండి, ఎవరైనా పోసుకోవచ్చు.
చిన్నపిల్లలకైనా కొంచెం పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పోసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు దిష్టి ఏదైనా ఉంటే పోతుందంటారు. లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసాము. ఇంకంతే. హారతి ఇచ్చిన తర్వాత ఆకాశానికి నేలకి అలా ఇవ్వాలంట. అలా ఇచ్చేసిన తర్వాత పిల్లలకైతే ఇచ్చారు. ఇంకా అంతే. మీరు మీ పిల్లలకైతే భోగి పళ్ళు పోవించారా? మీ సైడ్ ఉందా ఈ ట్రెడిషన్? ఇదైతే కేక్. పెద్ద పాప పేరు ఉషశ్రీ కదా, అది ఉషశ్రీ. సెకండ్ పాప అయితే పాపం అస్సలు బర్త్డే చేయడానికి కుదరలేదు. ఫుల్ ఫీవర్ వచ్చింది. అప్పుడు ఊరికి కేక్ తెచ్చుకొని కట్ చేసుకున్నాం అంతే. నేనైతే ఇంకా 3 days ఇది ఒక వీడియోలోనే పోస్ట్ చేసేసాను. ఈ క్లిప్ అయితే లాస్ట్లో యాడ్ అయింది. అదే రేగి పండ్లు. మా దగ్గర అయితే మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు అయితే కోసుకొచ్చుకున్నాము. నెక్స్ట్ డేకి మగ్గిపోయినాయి పచ్చివి కోసుకొస్తే. ఇంకా వాటిలలో ఫ్లవర్స్, కాయిన్స్, చాక్లెట్స్, అక్షింతలు వేయడం అయితే మర్చిపోయాను. సపరేట్గా అయితే వేయించాను అక్షింతలు. భోగి పళ్ళల్లో అయితే కలపలేదు, మర్చిపోయాను, గుర్తులేదు. ఇంకంతే. ఈ క్లిప్ అయితే స్టార్టింగ్లో యాడ్ చేయలే, లాస్ట్లో యాడ్ చేశాను మర్చిపోయి. ఇంకా ఉదయం స్నానం చేపించేటప్పుడు కూడా వాటిలలో వేస్తే కూడా మంచిది. భోగి పళ్ళు, పూలు వేసుకొని పోసుకుంటే మంచిదంట. నేను పోసాను మా పిల్లలకి. ఇలా కలిపి పెట్టేసుకొని అయితే మేము టెంపుల్కి, ఆ రోజు పాప బర్త్డే అని చెప్పాను కదా, మేమైతే టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అటు నుంచి కేక్ అయితే తీసుకొని ఇంకొచ్చి ఇంకా ఇంటి దగ్గర వాళ్ళని పిలుచుకొని భోగిపళ్ళు పోపించి కేక్ అయితే కట్ చేసుకున్నాము. ఈవినింగ్ వెళ్ళాము. మార్నింగ్ అయితే కుదరలేదు, ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంక అందుకని మార్నింగ్ అయితే కుదరలేదు. ఎండబడేసింది, 10 అలా అయింది పని అయిపోయేసరికి. ఇంక అందుకని మార్నింగ్ అయితే వెళ్ళలేదు, ఈవినింగ్ అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి 3rd డే. ఇంకా 2nd డే వీడియో క్లిప్స్ ఏం తీయలేదు అనుకుంటా. ఇదైతే 3rd డే. ఫస్ట్ టైం నేనైతే చికెన్ బిర్యానీ చేద్దామనేసి ట్రై చేశాను సింపుల్గా. ఇక్కడైతే ఆనియన్స్ పెట్టేశాను, పక్కనైతే బిర్యానీలోకి వాటర్ అయితే పెట్టి పక్కన రైస్ అయితే కడిగి పెట్టుకుని చేశాను. పర్ఫెక్ట్గా ఏం రాలేదు కానీ వచ్చింది అలా యావరేజ్. రైస్ కుక్ అయింది కానీ నాకైతే పీసెస్ కుక్ అవ్వలేదు. మళ్ళీ కర్రీలో వేసేసాను పీసెస్. ఇంకా అంతే. ఇంకా తర్వాత ఇది ముందు రోజు సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే గోశాలకు వెళ్ళామని చెప్పాం కదా, ఇంకా అక్కడికైతే పసుపు కుంకుమ పూలు ఇంకా నైవేద్యం చేస్తాం కదా, మార్నింగ్ నైవేద్యం చేసుకున్నాము. అది కూడా తీసుకెళ్ళాము గోమాతలకు పెట్టొచ్చు అనేసి. పసుపు కుంకుమ వేసేసి ఇంకా పూలు అది వేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టాను. నైవేద్యం ఇంకా నువ్వులు పెడితే మంచిదంట ఆ రోజు, అందుకని నువ్వులు కూడా తీసుకెళ్ళాను. బాగా తిన్నాయి. అయితే అక్కడ చాలా ఉన్నాయి, రోజు అడవికి వెళ్ళి మేసి వస్తాయంట. అక్కడైతే ఇంకేం లేవు వాటికి. ఇంకెవరైనా ఇలాగే వస్తూ ఉంటారు, ఏదైనా ఫుడ్, బనానాస్ ఇలాంటివి తీసుకొని వస్తూ ఉంటారు. మేమైతే ఎప్పుడైనా వెళ్తాం, ఇదైతే 2nd టైము. పెట్టేసి ఇంకా వచ్చేసాము. మేము ఈవినింగ్ 5కి అలా వెళ్ళాము. ఒక 1/2 అవర్ అలా స్పెండ్ చేసి అయితే వచ్చాము. ఇదైతే ఇంక అక్కడ ఉన్న వాటిలో ఇదే పెద్దది. మా పాప అయితే భయపడుతుంది, అది కూడా ప్రసాదం కోసం అని అయితే మీదకి వస్తున్నాయి. మా పాప అయితే పొడుస్తాయి అనేసి భయపడుతుంది. పొడవు కానీ మన భయం మంది కదా, చిన్న బాబు భయపడుతుంది. ఇంకా వాళ్ళ అయితే తీసుకెళ్ళిపోయారు. నేనైతే ఇంకా ప్రసాదం పెట్టి ఇంకా అక్కడే 3 ఉంటే 3కి 3కి పెట్టేసి అయితే ఇంకా అక్కడ చిన్నగా పిక్స్ అయితే తీసుకొని ఇంకొచ్చేసాము. అక్కడ ఊరి చివరిలో ఉంటుంది, మా ఊరి చివరిలో గోశాల, కొండ దగ్గర. అక్కడికైతే మా ఇంటి దగ్గర నుంచి 10 minutes అలా పడుతుంది అంతే. పెట్టేసి అయితే వచ్చేసాము. అదొక హ్యాపీనెస్ అంతే.
తృప్తిగా తింటాయి కదా అవి, అదొక హ్యాపీనెస్ అంతే. అక్కడంతా షెడ్ అది వేశారు వాటికి, ఇంకా కొన్నిటినైతే బయటే ఉంచేశారు. ఇది చూడండి, ఇదే దీన్ని చూసే మా పాప అయితే భయపడింది, మీదకి వస్తుంది ప్రసాదం కోసం. అక్కడ పెడితే అయితే తినట్లేదు, దానికి అర్థం కాక చూస్తూ ఉంది. ఇంకా కాసేపటికి తేనింది. నువ్వులు కూడా తిన్నాయి, నువ్వులు కూడా పెట్టాను మూడిటికి. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, ఇంకా అన్నిటికీ పెట్టాలంటే మనకి నేను తీసుకెళ్ళింది అయితే సరిపోదు, ఇంకొంచెమే తీసుకెళ్ళాను. అక్కడైతే చాలా ఉన్నాయి. బనానాస్ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు కుదరలేదు. ఒక 20 అలా ఉంటాయి, చాలా ఉన్నాయి. ఈ ఇక్కడ షెడ్లో అయితే 3 ఉన్నాయి పెద్దవి, ఇంకా అక్కడ అన్ని చిన్న చిన్నవి అలా ఉన్నాయి. ఇంకా ప్రసాదం నువ్వులు పెట్టేసి అయితే ఇంకా వచ్చేసాము. మా పాప అయితే బయటకు వెళ్తే సైలెంట్గా ఉంటుంది, అన్నీ అడుగుతూ బాగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ బయట అయితే ఇంక ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. 15-20 వరకు ఉంటాయేమో, 20, 25, 30 అలా ఉంటాయేమో, చిన్న చిన్నవి పెద్దవి అన్నీ. మార్నింగ్ టైంలో అయితే వెళ్ళేసి కొండ మీదకి వెళ్ళేసి మేతం వేసి ఈవినింగ్ అయితే వస్తూ ఉంటాయి. మేమైతే ఈవినింగ్ 5కి అలా వెళ్ళామని చెప్పాం కదా, అప్పుడు ఇంకా తర్వాత చిన్నగా వీడియోస్ తీసాడు హస్బెండ్, అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.